వెల్కమ్ టు హెల్దీ రెసిపీ. ఈరోజు మనము రైస్, బ్రకోలీ, క్యారెట్, గ్రీన్ పీస్ ఇవి యూజ్ చేసుకుంటూ మ్యాగీ మసాలాతో మ్యాగీ ఫ్లేవర్ వచ్చే విధంగా ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాము. దీనికి కావలసిన ముఖ్యమైన పదార్థాలు నెయ్యి, జీలకర్ర, తిరగమాత దినుసులు, అల్లం, కరివేపాకు, కొత్తిమీర, నిమ్మకాయ చెక్క, బ్రకోలీ, క్యారెట్, గ్రీన్ పీస్, రైస్, రుచికి సరిపడా ఉప్పు, కారం. ముందుగా మనము స్టవ్ ఆన్ చేసుకుని ఈ తయారు చేసే విధానాన్ని చూసుకుందాము. మనం తీసుకున్న క్వాంటిటీ రైస్కి సరిపడగా ఒక 1.5 టేబుల్ స్పూన్ నేను నెయ్యి వేసుకుంటున్నాను. ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు మనం ఈ ప్లేస్లో. జీలకర్ర వేసుకుంటున్నాను. ఒక 6 మిరియాలు వేసుకుంటున్నాను నేను నెయ్యిలో. ఇప్పుడు నేను కరివేపాకు వేసుకుని నెక్స్ట్ అల్లం ముక్కలు సన్నగా తరిగి ఉంచుకున్న అల్లం ముక్కలు ముందుగా మనము 1 నిమిషం పాటు వేయించుకుంటే చక్కగా వేగిపోతాయి అవి. ఇప్పుడు మనము గ్రీన్ పీస్, బ్రకోలీ, క్యారెట్ ఈ ముక్కలన్నింటినీ కూడా వేసుకుని చక్కగా 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో మనము ఫ్రై చేసుకుందాము. ఇలా మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు మనం ఇలా వేయించుకున్న తర్వాత మనము రైస్ వేసుకొని మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకుందాము. ఈ వెజిటేబుల్స్ అనేవి బాగా వేగిపోవాల్సిన అవసరం లేదు. కొంచెంగా ముందు 1 నిమిషం పాటు ఇలా వేయించుకుంటే తర్వాత రైస్తో పాటు అవే ఫ్రై అవుతాయి. ఇప్పుడు నేను రైస్ యాడ్ చేసుకుంటున్నాను. కారం కూడా 1/2 స్పూన్ కారం వేసుకుంటున్నాను. ఉప్పు కూడా 1/2 స్పూన్ ఉప్పు. ఉప్పు తక్కువైనా పర్లేదు, కానీ తక్కువైతే మనం మన అవసరాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు, కానీ ఎక్కువైతే మాత్రం చాలా ప్రాబ్లము. కొంచెంగానే యాడ్ చేసుకుంటూ ఉంటున్నాము. తర్వాత మనకి తరిగి ఉంచుకున్న కొత్తిమీర నేను రైస్తో పాటు వేసుకుంటున్నాను. ఈ రైస్ని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అయితే మనకి చక్కగా ఏదైతే ఈ ఫ్లేవర్ అనేది ఉంటుందో మనం వేసుకున్న వెజిటేబుల్స్ది అది రైస్కి చక్కగా పడుతుంది. మనం యూజ్ చేసుకున్న కూరగాయలన్నీ కూడా ఇవి చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. ఏదైతే గ్రీన్ పీస్ కానీ, బ్రకోలీ కానీ, క్యారెట్ కానీ ఇవి చాలా తొందరగా మగ్గిపోతాయి. ఇలా 1-2 నిమిషాల పాటు మనము వేయించుకున్న తర్వాత మనకి ఏదైతే మసాలా ఉందో మ్యాగీ ఫ్లేవర్తో ఉండే మసాలా యాడ్ చేసుకుంటే మనకి పిల్లలకి ఏదైతే మ్యాగీ అనేది చాలా ఇష్టంగా తింటారో మనకి అదే ఫ్లేవర్ అనేది ఈ అన్ని వెజిటేబుల్స్ యూజ్ చేసుకుంటూ మనము రైస్కి ఆ ఫ్లేవర్ని మనము తెచ్చుకుంటున్నాము. ఇప్పుడు నేను ఈ మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను. మసాలా అనేది మీ ఇష్టాన్ని బట్టి క్వాంటిటీ కొంచెం ఎక్కువ తక్కువగా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. నేను 1/2 ప్యాకెట్ ఒక 2 మెంబర్స్కి సరిపడే క్వాంటిటీ ఉన్న ఈ ఫ్రైడ్ రైస్కి నేను 1/2 ప్యాకెట్ మ్యాగీ మసాలా యాడ్ చేసుకున్నాను. మనకి 5 నిమిషాల్లో చక్కగా ఒక మంచి ఫుడ్ ఐటెం, హెల్త్ పరంగా కూడా చాలా మంచి ఫుడ్, చాలా వేడిగా చక్కగా ఇలా ప్రిపేర్ చేసి మనము ఇవ్వచ్చు.
చూడడానికి కూడా చాలా ఆకర్షణీయంగా మంచి కలర్ఫుల్గా ఉన్న ఫుడ్ ఇది. కలర్ఫుల్ హెల్తీగా ఉన్న ఫుడ్ కూడా. నేను 1 నిమిషం పాటు క్లోజ్ చేసుకుంటున్నాను దీన్ని. చక్కగా మగ్గుతుంది. ఇప్పుడు రైస్ నుంచి చిన్నగా మనకి వేపర్ అనేది రావడం మొదలైంది. ఈ స్టేజ్లో మనము ఆఫ్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకుని మనము సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఈ మ్యాగీ ఫ్లేవర్తో ఉన్న వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత తొందరగా మంచి ఫ్లేవర్తో 5 అంటే 5 నిమిషాల్లో మీరు ఇలా తయారు చేసి వేడివేడిగా అందివ్వచ్చు. అందరూ కూడా ఈ రెసిపీని ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.